సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్డమ్ ఏ రేంజ్ లో ఉందో, ఆయన ప్రభావం ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అందుకే చాలా పాపులర్ బ్రాండ్స్ ఆయనతో యాడ్స్ చేయించుకునేందుకు క్యూ కడుతూ ఉంటాయి. అయితే కోట్లాది పారితోషికాలు ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని యాడ్స్ చేసే సంస్థలు ఏ మేరకు లాభాలు గడిస్తాయనే సందేహం సామాన్యుల్లో ఉండడం సహజం. ఎందుకంటే సినిమా వేరు, వ్యాపారం వేరు. ఒక హీరో చెప్పినంత మాత్రాన గుడ్డిగా ఏదైనా వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే కస్టమర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేవలం ఒక సెలబ్రిటీనే మొత్తం మార్చేస్తాడనే గ్యారంటీ లేదు. అయినా కూడా మహేష్ బాబు ఈ విషయంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడనే దానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆన్లైన్ బస్ టికెట్లు అమ్మే యాప్ అబీబస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మొదలైన తొలినాళ్లలో అంతగా స్పందన ఉండేది కాదు. దాంతో కేవలం మార్కెటింగ్ చేస్తే సరిపోదని, ఏదైనా పెద్దగా ఆలోచించాలని భావించి ఒక నంబర్ 1 హీరో ద్వారా అయితే ప్రజలకు త్వరగా తమ గురించి తెలుస్తుందని 2016లో మహేష్ బాబుతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటిదాకా రోజుకు 3,000 టికెట్లు అమ్ముడుపోయే పరిస్థితి నుంచి ఏడాది తిరిగేలోపు రోజుకు 20,000 టికెట్లకు పైగా అమ్ముకునే రేంజ్ కు చేరుకుంది. కామన్ మ్యాన్ కూడా సులభంగా గుర్తుపట్టేలా మహేష్ అబీబస్ ని చేరువ చేశారు. మహేష్ అభిమానులైతే బస్సు వాడాల్సి వస్తే అబీబస్ యాప్ నే ఉపయోగించేవారు. మిగతా వారు కూడా ఆన్లైన్ బస్ టికెట్ తీసుకోవాల్సి వస్తే అబీబస్ అంటున్నారు. దానికి కారణం మహేష్ అని ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన ప్రభావం జనాల్లోకి అంతగా చొచ్చుకుపోయింది. ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ లో అబీబస్ టాప్ లో దూసుకుపోతోంది. ఇదంతా స్వయంగా అబీబస్ వ్యవస్థాపకుడైన సుధాకర్ రెడ్డి చిర్రా తన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో బయటకొచ్చింది. దాంతో మహేష్ బాబు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. ఏది ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ కు టాలీవుడ్ హీరోలు తీసుకొచ్చే కళ వేరుగా ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఎందరో తమ ఇమేజ్ తో బ్రాండ్లను అమాంతం పైకి తీసుకొచ్చిన దాఖలాలు ఎన్నో. కాకపోతే మహేష్ బాబు చేస్తున్నన్ని యాడ్స్ మాత్రం ఎవరికీ లేవు.